సో ఈ వీడియో ఏంటంటే కొంచెం స్పెషల్ వీడియో అనమాట. ఉగాదికి ఆఫర్ అనమాట. బంపర్ ఆఫర్ ఏంటి అంటే లక్కీ డ్రా తీస్తున్నాం అనమాట. కొంచెం మన దగ్గర కొన్ని కస్టమర్స్కి కూడా కొంచెం వాళ్ళకి కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా గిఫ్ట్స్ ఇస్తుంటే అండ్ అలానే నాకు అలా ఇవ్వటం కూడా ఇష్టమే. నాకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, నాకు బిజినెస్ ఇచ్చి ఇంకోటి వాళ్ళకి నేను గిఫ్ట్స్ ఇస్తూ నాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనే ఒక ఐడియాతో ఏదో ఒక రోజు ఎందుకు అని రేపంటే ఉగాది కాబట్టి మనకు కుదరదు కాబట్టి ఉగాదికి ఆఫర్, ఉగాదికి బంపర్ ఛాన్స్ కాబట్టి ఇది ఉగాది ముందు రోజు చేద్దాం అనుకొని నేను ఇలా చేశానమాట. సుధా ఆంటీ, శిరీష, జ్యోతి వీళ్ళందరూ వచ్చారు. మిగతా మెంబర్స్ కూడా రావాలి, బట్ రేపు ఏంటంటే ఫెస్టివల్ కదా, సో అందుకని రాలేదు. నేను జస్ట్ ఒక 75 to 80 నేమ్స్ దాకా ఉంటాయి. సో అందులో పెద్ద పాప సహస్ర తీస్తుంది అనమాట లక్కీ డ్రా నేమ్స్. నెక్స్ట్ వచ్చే వీడియో అదే నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో ఉంటుంది కదా, అందులో రివీల్ చేస్తానన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో వాళ్ళకి ఆ శారీస్ని నేను ఇలా గిఫ్ట్ చేస్తున్నందుకు, అది కూడా ఉగాది సందర్భంగా అండ్ మన శ్రీవారాహి కలెక్షన్స్ నుంచి. సో ఒకసారి చూడండి, అందరు ఫుల్ వీడియో చూడండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎలా ఉందో ఒకసారి చూడండి, చూసి లైక్ చేయండి. అండ్ అలానే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఛానల్. అండ్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మీకు ఈ సెటప్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు లక్కీ డ్రా కదా, సో ఉగాదికి మనము ఈసారి ఇలా మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళ నేమ్స్ అన్నీ రాసి చూడండి, ఆ బౌల్లో వేసాము అన్ని స్లిప్స్ అన్నీ. సో లక్కీ డ్రాలో ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి అనౌన్స్ చేస్తామన్నమాట. సో లక్కీ డ్రాలో ఆఫ్లైన్ ఆన్లైన్ పెట్టాము. ఫస్ట్ యాక్చువల్గా ఆఫ్లైన్ వరకే ఇచ్చాను నేను, ఆన్లైన్కి ఇవ్వలేదు. అంటే ఆన్లైన్ నేమ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసాను నేను. అండ్ అలా యాడ్ చేయడం వల్ల ఆన్లైన్ మెంబర్స్ తక్కువే కదా, 6 to 7 మెంబర్సే ఉన్నారు. ఇన్ని నెంబర్స్లో వాళ్ళని యాడ్ చేసేస్తే వాళ్ళకి మళ్ళీ వస్తుందో రాదో అన్న పాయింట్ రైజ్ అయింది. సో అందుకని చెప్పి సో అలా ఒకళ్ళిద్దరు అడగటం కూడా జరిగింది. ఆన్లైన్ వాళ్ళు 5 to 6 మెంబర్స్ 7 మెంబర్సే ఉంటారు కొరియర్స్ చేసిన వాళ్ళు మనం వేరే ఊరికి. సో వాళ్ళవి ఈ 70 నెంబర్స్లో కలిపేస్తే వాళ్ళకి రాదేమోనని ఒకళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. సో నాకు అనిపించింది సరే మనకి ఈ ప్రాసెస్ తెలియదు, సో అందుకని చెప్పి ఆఫ్లైన్ ఒకటి ఆన్లైన్ ఒకటి తీస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఒకటి ది బెస్ట్ ఇస్తున్నాను అనమాట. నేను ఆఫ్లైన్ వచ్చేసేటప్పటికి చూద్దాము ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది ఏంటని. సహస్రచ తీపిస్తుంది అనమాట. మా రెండో పాప మూడో పాప యాక్చువల్గా వాళ్ళ చేత కూడా తీపిచ్చాలి, బట్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు, ఫుల్ గోలగోల ఉన్నారు. నేనైతే ఇందులో నెంబర్స్ శాస్త్ర బిందుకి ఇప్పుడు లేచిందంటే ఇందులో నేమ్స్ రాసుకున్నాను నేను బుక్లో. అంటే నన్ను ఒకళ్ళు అడిగారు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మా పేరు రాసారా లేదా అని ఒకళ్ళు ఇద్దరు అడిగారు. అందరినీ గుర్తుపెట్టుకున్నాను. సో తను బుక్ తేవడానికే వెళ్ళింది. ఇందులో నేమ్స్ అన్నీ రాశానన్నమాట. సో అన్నీ ప్రతి ఒక్కటి, ఒకటి కొన్నా 2 కొన్నా ఎన్ని కొన్నా కానీ వాళ్ళ నేమ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఆఫ్లైన్ ఒకటి ఆన్లైన్ ఒకటి ఇస్తున్నాను అనమాట. నాకు ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ అనిపిస్తే టిప్స్గా కూడా నాకు ఇవ్వచ్చు. సో అండ్ మోర్ ఓవర్ ఇదే కాకుండా ఇంకొకటి స్పెషల్ ఏంటి అంటే తర్వాత నుంచి ఎవరైతే నా వీడియోస్ అన్నీ చూసి ఆర్ మోర్ ఓవర్ ఆఫ్లైన్కైనా వచ్చి తీసుకున్న కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పిన వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఏంటి అనేది నేను చెప్పను, అప్పుడు చెప్తాను. సో ఇవే అనమాట నేను శారీస్ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇది, సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇది అని నేను శారీస్ పెట్టుకున్నాను. అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అలా అనమాట. ది బెస్ట్ కూడా అనమాట, మొత్తం 3 అనమాట. సో ఈ స్మార్ట్ శ్రీదేవి ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి. జెన్యూన్ రివ్యూ ఇవ్వండి, ఐ విల్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఓకే. సో శ్రీవారాహి కలెక్షన్స్ అనమాట. ఈ వినాయకుడు అయితే నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది మొన్న నా బర్త్డేకి. అది కూడా ఈ డే నేను స్పెసిఫిక్గా ప్లేస్ చేశాను అక్కడ. సో నా ఫ్రెండ్ ఇచ్చింది నా బర్త్డేకి ఇది. తన పేరు ప్రియాంక అనమాట. సో ఈరోజు నేను స్పెసిఫిక్గా పెట్టాను. March 1 నా బర్త్డే అయితే ఆ రోజు తను నాకు ఇచ్చింది. సో నేను ఒక మంచి స్పెషల్ డే అనుకున్నా, మీ ఎవరో ఒకరికి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కదా. సో నాకు అది స్పెషల్ డే కాబట్టి పెద్ద పాప తీస్తుంది. ఎవరి నేమ్ వస్తుందో నేను రివీల్ చేస్తాను. కొంచెం మొబైల్లో నాది క్యామ్ క్లారిటీ లేదు, కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఏ నేమ్ ఏదొచ్చినా కానీ నేను చెప్తాను ఏదొచ్చిందా అనేది. సో మీరు నెక్స్ట్ మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఫుల్ వీడియోస్ చూడండి, అసలు కమెంట్స్ ఇవ్వండి. అందరూ ఇచ్చిన కమెంట్స్లో ది బెస్ట్ కమెంట్ కూడా మంచి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకి బెనిఫిషియల్గానే ఉంటుంది అది కూడా. సో ఫస్ట్ది అయితే ఓపెన్ చేసింది సహస్ర. ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఎవరికి వచ్చిందా నేమ్ రివీల్ చేయమంటారా, నేమ్ రివీల్ చేయమంటారా?
వెంకటేష్ వినుకొండ అనమాట. వెంకటేష్ వినుకొండ. కొంచెం బ్లర్డ్గా ఉంది, సారీ అండి, కెమెరాల క్యామ్ ప్రాబ్లమ్. వెంకటేష్ వినుకొండ. తినేంటి అంటే ఫస్ట్ మనకి బల్క్ ఆర్డర్ ఇచ్చారనమాట 30 శారీస్. ఫస్ట్ అదే నా బల్క్ ఆర్డర్. నాకు కొంచెం టెన్షన్ పడ్డాను, నేను ఇవ్వగలను. ఐ మీన్ ఏంటంటే 30 శారీస్ ఒకే మోడల్లో ఒకే కలర్లో ఇవ్వాలన్నారు. మళ్ళీ మనకి రివ్యూ ఎలా వస్తుందో, ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందో అని కొంచెం టెన్షన్ పడ్డా. తను అన్నారు లేదు ఇచ్చేసేయండి పర్లేదు, మా నుంచి అయితే ఏ ప్రాబ్లం ఉండదు మీకు అని అన్నారు. ఇచ్చాను. తర్వాత ఇచ్చిన తర్వాత కూడా అందరికీ నచ్చింది ఆ చీరలని. మళ్ళీ వేరే వాళ్ళు కూడా అడిగారు అదే శారీస్. బట్ ఏంటంటే ఆ శారీస్ అయిపోయినాయి అప్పటికే. సో ఫస్ట్ బల్క్ ఆర్డర్ అనమాట ఇది. మనం వీళ్ళకి వచ్చింది లక్కీగా ఇది ఫస్ట్ ఆఫ్లైన్ శారీ అనమాట. సో వాళ్ళకి నేను ఇందాక 2 శారీస్ చూపించాను కదా, అందులో ఒక శారీ గిఫ్ట్ చేస్తా. అండ్ ఇది సెకండ్ అనమాట. సో ఇది ఆఫ్లైన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇది. సో నేను వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఏంటి అంటే నేను కొంచెం టెన్షన్ పడ్డాను, నేను ఇవ్వగలనా వాళ్ళకి ఒకే కలర్లో 2-3 డేస్ కొంచెం నాకు తెలిసిన షాప్లో పిక్స్ పెట్టి నేను ట్రై చేశాను. మళ్ళీ మనకి తర్వాత కమెంట్స్ ఎలా వస్తాయంటే లేదు ఏం టెన్షన్ పడద్దన్నారు. సెకండ్ వచ్చేసేటప్పటికి శ్రీనిత్య గారు. సెకండ్ వచ్చేసేటప్పటికి శ్రీనిత్య గారు, నేను మీకు ఇది ఆన్లైన్ అన్నమాట. ఇది ఆన్లైన్ వాళ్ళకి ఇస్తున్నాను. ఇది ఆన్లైన్ ఒకటి, ఆఫ్లైన్ ఒకటి, ది బెస్ట్ ఒకటి. ఆన్లైన్ వాళ్ళకి నేను ఇది ఇస్తున్నాను. శ్రీనిత్య గారు, సో మీకు ఈ శారీ వచ్చింది, నేను ఇది కొరియర్ చేస్తాను. మీకు ఇంకేమన్నా కావాలి అంటే కనుక అంటే ఈ మధ్యలో మొన్న వేరే శారీ అడిగారు, దాంతో కొరియర్ చేయమన్నా చేస్తాను. లేదు ఇప్పుడు కాదు అన్నా కూడా ఈ శారీ మీకు కొరియర్ చేసేయమంటే ఎప్పుడు చేసేయమంటే అప్పుడు చేసేస్తాను. సో ఇలా జరిగింది ఆఫ్లైన్ ఆన్లైన్. అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనము ది బెస్ట్ అనే వాళ్ళకి ఇస్తానని చెప్పా కదా, నేను ద బెస్ట్ అనే వాళ్ళకి నేను ఇది ఈ శారీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను వాళ్ళకి. ఎందుకు అంటే నా దగ్గర బెస్ట్ అని చెప్పడం కన్నా నా దగ్గర ఎక్కువ బల్క్లో పర్చేస్ చేశారు, అది నాకు ద బెస్ట్ అనిపించింది. సో అందుకని చెప్పి నేను వాళ్ళకి ఇది డిజైనర్ శారీ ఇస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది శారీ మనం షాప్లో నుంచి తెప్పించినప్పుడు వాళ్ళు సేల్ చేసింది 900 కంట ఈ శారీ. బట్ మనకు ఆఫర్లో 550కి ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే 2 ఉన్నాయి ఇందులో కలర్స్. సో ఈ అక్కకి నేను ఈ శారీ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఇప్పటివరకు ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళల్లో ది బెస్ట్ అని చెప్పచ్చు అక్క. అంటే బెస్ట్ అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, సో డోంట్ మైండ్ లైక్ దట్. అంటే బల్క్గా ఆర్డర్ చేశారు. ఇంకొకటి, ఇప్పుడు లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ ఏమైనా అక్క తీసుకున్నా నాకు నచ్చిన విషయం చెప్తున్నాను. కొంచెం కలర్ సెట్ అయినా సెట్ అవ్వకపోయినా ఏముంది లేరా ఇచ్చేసే అంటారు. నేను ఎవరైనా జనరల్గా మనం మనీ పెట్టి పర్చేస్ చేసుకుంటున్నామంటే ఎగ్జాక్ట్గా తీసుకోవాలనుకుంటారు. కానీ అక్క ఎందుకురా లైనింగ్ అక్కడ అలా పడి ఉంటాం, మనకి ఇక్కడ వేసేసే కలర్ సెట్ అయిపోయింది అని అంటారు. నాకు అక్కలో ఆ విషయం నచ్చుతుంది. తొందరపడి అసలు ఏం మాట్లాడరు, చాలా కామ్గా ఉంటారు. అసలు అదొకటి నచ్చుతుంది నాకు. ఎందుకంటే మనము కొన్ని సందర్భాల్లో నాకు అసలు తొందరపడి మాట్లాడేవాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు యాక్చువల్గా. దానికన్నా కామ్గా ఉండి ఎప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళంటే ఇష్టం. అందులో అక్కలో నాకు ఆ క్వాలిటీ నచ్చిందనమాట. సో ఈ శారీ నేను అక్కకి ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆఫ్లైన్ ఒకటి ఆన్లైన్ ఒకటి ది బెస్ట్ అనమాట. సో మన శ్రీ వారాహి కలెక్షన్స్ని చూస్తూ ఉండండి, నచ్చితే కొంటూ ఉండండి. మన దగ్గర కొన్న వాళ్ళందరూ బయటకన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ, లో కాస్ట్ అనే చెప్తున్నారు. సో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఇంకో దానికి ప్లాన్ చేస్తాను. ఇలా గిఫ్ట్స్ అనేది ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. సో ఫుల్ వీడియోస్ చూసి ఎవరైతే మనకి కమెంట్ పెడతారో, మంచి కమెంట్ అంటే లేనిది చెప్పమని చెప్పను, ఏదైతే ఉందో అది జెన్యూన్గా చెప్తారో ఆ కమెంట్ నాకు నచ్చి ఉండాలి ఉన్న కమెంట్స్లో అన్నిట్లో. సో మన వీడియోస్ చూసి లైక్ చేసి మంచి కమెంట్ పెట్టిన వాళ్ళకి తర్వాత మంచి బెనిఫిట్ ఉంటుంది. సో అక్క మాట్లాడుతున్నారు, నేనే అక్కను అడిగాను, అక్క మీరు రివ్యూ చెప్పండి మీకు ఎలా ఉంటుంది అని. యాక్చువల్గా సో అదేంటి నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండటం వల్ల నేను అది తీసేయాల్సి వచ్చింది. ఆ వాయిస్ నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను. అక్క చెప్పారు బడ్జెట్ ఫ్రెండ్లీ, బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ నాకు రీజనబుల్.
నాకు ఏదైనా శారీస్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కావాలి అండ్ నాకు లైట్ అండ్ వెయిట్లో ఉండాలి, అలా అయితే నేను తీసుకుంటాను. అందుకే నాకు చూసిన వెంటనే నచ్చితే నేను తీసుకుంటా అన్నారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ స్మార్ట్ శ్రీదేవి, శ్రీవారాహి కలెక్షన్స్, గుంటూరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ అదే చెప్తున్నారు, అందరూ బాగుండాలి, అందులో మనం